తెలంగాణలో 45 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా తెలంగాణలో ఐఏఎస్ల బదిలీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణలో దాదాపుగా 45 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన సూచనలను కల్పిస్తూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే అందుకు సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అందులో ప్రధానంగా జిల్లా కలెక్టర్లతో చాలా జిల్లాలకు కూడా కలెక్టర్లను మార్చారు. కీలక శాఖల్లో కొత్త కార్యదర్శులను నియామకం చేశారు. ఈ మార్పుల్లో భాగంగా, ఈ బదిలీల్లో భాగంగా పరిశ్రమలు, ఆర్థిక, రెవెన్యూ, సామాజిక సంక్షేమ శాఖల్లో కూడా ఆ శాఖ అధిపతులు, శాఖ కార్యదర్శుల్ని మార్చారు. ఇక దాంతో పాటుగా ఇటు మహబూబాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను నియమించారు. ఇక ఇటు టిఎస్ జిపిడిసిఎల్ కి కూడా కొత్త సిఎండిని ఈ బదిలీలో భాగంగా నియమించారు. ఇక ఢిల్లీ తెలంగాణ భవన్ కు అద్వైత్ కుమార్ సింగ్ ను బదిలీ చేశారు అక్కడ రెసిడెంట్ కమిషనర్ గా. అదే విధంగా దాంతో పాటుగా సోషల్ వెల్ఫేర్ శాఖకు బి విజయేంద్రను నియామకం చేశారు. పరిపాలన అవసరాల దృష్ట్యా ప్రభుత్వము ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.